విదేశాల వాళ్ళు వచ్చి చొరబాటుదారులుగా వచ్చి ఆ పైన శరణార్థులుగా వచ్చి ఉద్యోగోపాధి అవకాశాలు కొలగొట్టడం, విద్యార్థులుగా వచ్చి ఉపాధి అవకాశాలు కొలగొట్టడం, H1B వీసాల మీద వచ్చి వాళ్ళ భార్యలను డిపెండెంట్‌గా తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ అక్కడ పనులు అప్పజెప్పి తద్వారా అక్కడ ఉపాధి అవకాశాలు కొలగొట్టడం ఇట్లాగా అమెరికా ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని ప్రత్యర్థులు కొల్లగొడుతుండడమే కాదు, ప్రత్యర్థులు నాశనం చేయడం కాదు, మన దగ్గర అవకాశాలు పొందే వాళ్ళని నాశనం చేస్తా అమెరికన్స్‌కి అన్యాయం చేస్తున్నారంటూ ఉద్యమిస్తున్నటువంటి చార్లీని మొన్ననే కాల్చి చంపినటువంటి సంఘటన నేపథ్యంలో తీవ్రంగా అసంతృప్తి, అసహనానికి గురైనటువంటి ట్రంప్ గతంలో ఒబామా హయాంలో 2012లో రద్దు చేయబడినటువంటి చట్టానికి పేరు మార్చి మరి అతని పేరు పెట్టుకొచ్చాడు. ఏదైతే స్మిత్ ముండే యాక్ట్ అనేది ఒకప్పుడు ఇట్లుండేది, అంటే ఫస్ట్ ప్రయారిటీ అమెరికన్స్కే ఉండాలి, మిగతా వాళ్ళకి కాదు అన్నట్టుండేది. దాన్ని అప్పట్లో ఒబామా 2013లో నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ తీసుకొచ్చేసి దాన్ని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ స్మిత్ మంట్ యాక్ట్ని తీసుకొచ్చేసి ఏదైతే ఈ యాక్ట్ కిందకి తీసుకొచ్చి మారుస్తున్నట్టు ప్రకటించారు. చార్లీ కిర్క్ యాక్ట్ అన్నటువంటి పేరుతో దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఫస్ట్ ప్రయారిటీ అమెరికన్స్ అన్నటువంటి రూట్లో తీసుకెళ్తున్నారు.